రెగ్యులేట్ చేయొచ్చు కదా మూసీని. ఒకసారి సంగప్ప గారి విషయం తీసుకుందాం భారతీయ జనతా పార్టీ నుంచి. సంగప్ప గారు, భరత్ గారు నమస్తే. ఏంది మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఒకటి భరత్ ఛానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇప్పుడు నదీ ప్రక్షాళన, అందులో మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటే దాని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే అది మీకు తెలుసు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎంత కంపు కొడుతుంది, ఎంత దారుణంగా ఉంది అనేది తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వరదలు, సరే అన్న ఈ మధ్య వరదలు ఏడొచ్చినాయి మరి మనం లాస్ట్ ఇయర్ వర్షాలు చూసాం. రెండు పెద్ద వరదలు వచ్చాయి. రెండు పెద్ద వరదల వల్ల మనం చూసాము ఓల్డ్ సిటీలో ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న ఈ 11 కిలోమీటర్ల 12 కిలోమీటర్ సబ్జెక్ట్ కరెక్షన్ ప్రకాశం ఇంత కరెక్ట్ చెప్పారు ఆయన దీని మీద బాగా. 11 కిలోమీటర్లు ఒకటి, 9 కిలోమీటర్లు ఒకటి, ఈ స్ట్రెచ్ లో ఎక్కడ ఏది మునిగిపోలేదు. ఒక మంచిర్యాల క్యాచ్వే బ్రిడ్జ్ తప్ప. మంచిర్యాల క్యాచ్వే బ్రిడ్జ్ ఏంటంటే ముందు ఆల్రెడీ డౌన్ లో ఉంటుంది, దాని మీద నుంచి ఒక రోజు నీళ్ళు పోయినాయి, ఒక 7-8 గంటలు 5-6 గంటలు పోయినాయి. అది తప్పితే ఎక్కడ ఏది మునిగిపోలేదు. కానీ తర్వాత మీరు లంగరౌస్ తర్వాత చూసినట్టయితే చాదర్ఘాట్ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే పురాణపూల్, నయాపూల్ నుంచి స్టార్ట్ చేస్తే చాదర్ఘాట్ అవన్నీ మునిగిపోయినాయి. సో మూసీ ప్రక్షాళన చేయాలి, మూసీని కంపును తీసేయాలి. తర్వాత మూసీ నీళ్లు పోవడానికి వేఅవుట్ ఇవ్వాలి. అంటే ముందు ప్రక్షాళన చేయాల్సింది ఎక్కడనేది ఈ గత 2 వరదలు, రేవంత్ రెడ్డి గారు వచ్చాక వర్షము, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ లో వచ్చినటువంటి వర్షాలు, ఈ రెండింటిని అయితే పరిగణలో తీసుకొని ముందు మూసీని ప్రక్షాళన చేయాల్సి ఉండే కదా. ముందు దాని మీద అంటే సంగప్ప ఒక్క నిమిషము. ఇవి వరదలు సహజమైన వరదలు కాదు, గేట్లు ఆపరేట్ చేయడంలో పొరపాట్లు. నేను అప్పుడు చైర్మన్ ఉన్నాను, గేట్లు ఆపరేట్ చేయడంలో నిండా నీళ్లు వచ్చేదాకా పెట్టుకున్నారు. రెగ్యులేటర్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆ వరదలు వచ్చినాయి. అంతకుముందు వచ్చిన వరదలేమో నిజాంపేట ఫాస్ట్ సాగర్ లేకు అక్కడ అన్ని అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఆ వరదలు వచ్చి కొట్టుకుపోయారు. 60-65 మంది చనిపోయింది కూడా. అంటే దాన్ని ఇప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కింద రెక్టిఫై చేశారు. బట్ మూసీలో వచ్చే వరదలు మాత్రం సహజ వరదలు కాదండి, ఆ గేట్ల ఆపరేషన్ లో వాళ్ళు మాన్యువల్ పాటించక వచ్చిన వరదలు అది. ఓకే, అదే మీ ఎక్స్పీరియన్స్, అది మీరు చెప్పింది నేను ఖండిస్తలేను, నేను ఆ టాపిక్ లో కూడా పోతలేను. అయితే ఒకటి, ఈ మధ్య కాలంలో జస్ట్ 1 ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వరదల్లో మీరు అన్నట్టు ఆ గేట్స్ ఆపరేషన్ ఏదో ప్రాబ్లం తెలియదు. మొత్తానికైతే ఉస్మాన్ సార్ గండిపేట గేట్లు ఎత్తారు, హిమాయత్ సార్ గేట్లు ఎత్తారు. గండిపేట గేట్లు కాదు, హిమాయత్ సార్ గేట్లు ఎత్తారు. ఇప్పుడు రెగ్యులర్ గా హిమాయత్ సార్ గేట్లు ఎత్తుతూ ఉంటారు, గండిపేట తక్కువ ఎత్తుతారు ఎప్పుడు మొదటిది. అయితే ఈ 2 సార్లు ఈసారి 2 ఎత్తేసరికి నీళ్లు ఎక్కువ ఫ్లో వచ్చింది. అది గేట్ ఆపరేషన్ నాకు తెలియదు. అయితే ఇంకొకటి ప్రకాశాన్ని ఇంకొక మాట కూడా ఒప్పుకో అంటే దాన్ని చెప్పారు, అవి వెనకంతా ఫామ్ హౌజులు ఉంటాయి. కొద్దిగా నిజంగానే అది కొద్దిగా నిండే స్థాయి వచ్చిందంటే వెనుకున్న ఫామ్ హౌస్ అవతల ఉన్నటువంటి చాలా ప్రైవేట్ ల్యాండ్స్ లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే ప్రైవేట్ అంటే కబ్జా అయిన ల్యాండ్ లోకి నీళ్ళు పోతాయి కాబట్టి వాళ్ళ వెంటనే అటు రాకుండా మాక్సిమం తొందరనే గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు ఈ రెండు వరదలు చూసిన తర్వాత. సరే, అది ఇదేమైనా కావచ్చు. నీళ్ళు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మునిగిన ప్రాంతాలు ఏవి? ఈ 11 కిలోమీటర్లు ప్లస్ 9 కిలోమీటర్ల స్ట్రెచ్, 2 ఈసా ఉసాలు, హిమాయత్ సాగర్ డౌన్ స్ట్రెచ్ వరద కాలువ, తర్వాత ఉస్మాన్ సాగర్ వరద కాలువల మునిగినాయా, లేదా లంగరౌస్ తర్వాత ప్రాంతాలు మునిగినాయా అనేది దయచేసి ఈ ప్రభుత్వం దాని మీద మాట్లాడాలి. మొదటి. రెండోది, ఇది వీళ్ళు మూసీ ప్రక్షాళన కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రక్షాళన అవసరమే, ఇక్కడ నుంచి అక్కడ దాకా అవసరం. కానీ ఇక్కడ అర్జెంట్ ఇమ్మీడియట్ ఇక్కడ అవసరమా? ఇమీడియట్ లాగా లంగరౌజ్ నుంచి చాదర్ఘాట్, పురాణపూల్, నయాపూల్, చాదర్ఘాట్ అటు నుంచి ముందే చెప్పే నేను, దాన్ని ముట్టుకుంటే అది సెన్సిటివ్ పార్ట్, అది ముట్టుకోరు. అక్కడ అంతా ఎంఐఎం కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఓవైసీ కోపం వస్తే వీళ్ళకి ఎవరికైనా కస్తే, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు. అదే అండి, ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, వాళ్ళు బ్యూటిఫికేషన్ అనట్లా, రిజర్వేషన్ అంటున్నారు. రీజనవేషన్ లో మధు పార్క్ రిడ్స్ అపార్ట్మెంట్ ఎట్లా కనెక్ట్ అవుతుందో ఒకసారి గవర్నమెంట్ చెప్పాలి. రేపు సరే మీరు అన్నట్టు రేపు మేము కూడా అందరం చూస్తున్నాం, వాళ్ళు అన్ని పార్టీలకి అన్ని మీడియా సంస్థలు కూడా ఆహ్వానించారు. సరే చూద్దాం ఏమైతుందో. కానీ సంగపారు ఇక్కడ ఒక పాయింట్, దీనికి భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ మినిస్ట్రీ ల్యాండ్స్ ఇస్తేనే సాధ్యం. ఇది గాంధీ విగ్రహం గనక
అక్కడ కట్టాలంటే రాజ్నాథ్ సింగ్ ను పిలుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు చీఫ్ గెస్ట్ గా. సరే, అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. తర్వాత అంటే ఇప్పుడు మీ సపోర్ట్ లేదైతే సాధ్యం కాదు. మీరు సపోర్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి అనే నా ఒపీనియన్. భరత్, మీరు అన్నట్టు కూడా సపోర్ట్ ఇచ్చినట్టయితే మధు పార్క్ అపార్ట్మెంట్ వాళ్ళ వాసుల యొక్క బాధ వినడానికి మా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మా పార్టీ నాయకులందరూ కూడా పోయి వాళ్ళ బాధలు ఎందుకు వినేవాళ్ళు, వాళ్ళ తరఫున వాయిస్ ఎందుకు వినిపించే వాళ్ళం. ప్రతిరోజు మేము ఎక్కడ మాట్లాడినా కూడా ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉన్నటువంటి మూసి బ్యూటిఫికేషన్ పేరుతో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గము, ఈ ముఖ్యంగా ఈ ఇళ్ల కూల్చేవేతను పూర్తిగా అడ్డుకుంటున్నాం. నేను ఒకటి అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కూర్చున్నటువంటి చరణ్ కౌశిక్ గారిని, గవర్నమెంట్ తరఫున వచ్చారు కాబట్టి మీరు ఒకవేళ మూసి ప్రక్షాళన అనండి, మూసి రీజనరేషన్ అనండి, ఏదైనా అనండి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పునాదులు పడి చాలా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. దాన్ని మీరు ఏ మాత్రం టచ్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పటికి కూడా టచ్ చేయలేదు, ఇప్పటికి నోటీస్ ఇవ్వలేదు. కన్స్ట్రక్షన్ అయి తీరుతుంది అని ఈ మధ్య కాలంలో రంగనాథ్ గారు చెప్పారు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారు, అది నడుస్తుంది అని చెప్పి. సరే, చాలా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నప్పుడు అన్ని కూల్ చేసే రంగనాథ్ గారు, ఆయన గొప్ప విషయం, అది వేరే మాట్లాడదాం తర్వాత. కానీ వీళ్ళు వచ్చాక మా పునాదులు వేసి మెల్లగా మళ్ళీ ఇంకా ఎవరు బాధితులు ఎవరినాడన్నా ఇప్పటిదాకా ఇప్పుడు గవర్నమెంట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపితే, నాసింగ్ లో కోకాపేట మధ్యలో ఉన్న కన్స్ట్రక్షన్ ఆపితే ఒక బిల్డర్ మాత్రమే నష్టం జరుగుతుంది. అది బాగా 1000 కోటీశ్వరుడు ఆ బిల్డర్, అది అన్యాయంగా నదిలో కడుతున్నాడు, ఆయన నష్టం జరుగుతుంది. కానీ మధు పార్క్ రిడ్స్ అపార్ట్మెంట్ 450 మంది కుటుంబాలు, అందులో చాలా మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ ఉన్నారు. భరత్, మీకు కూడా తెలుసు, ఆర్మీలో సేవ చేసి దేశానికి సేవ చేసి వచ్చిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో ఇక్కడనే లాస్ట్ లో డ్యూటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ చేసే ఇంకో దగ్గర చేసి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చాలా మంది నాకు తెలిసి 30 to 40% ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, రిటైర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇల్లు అన్ని అనుమతులు ఉన్నటువంటి బిల్డింగ్ లో కొనుక్కుంటే దాన్ని కూల్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, అది రౌండ్ పెద్ద ఓపెన్ స్పేస్ చేసి అక్కడ గాంధీ సరోవర్ చేసి గాంధీ విగ్రహాన్ని పెడతామంటున్నారు. నువ్వు ఇప్పుడు నది మునిగిపోయే ప్రవాహానికి అడ్డంగా బిల్డింగ్స్ ఉన్నాయి, దానివల్ల ఆ బిల్డింగ్ తో పాటు ఆ ఇళ్లతో పాటు వేరే మునిగిపోతున్నాయి అంటే దాన్ని తీసేస్తున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది కాదు, వీళ్ళు దాన్ని బ్యూటిఫికేషన్ కోసం ఒకటి అంటున్నారు. బిల్డర్ తప్పుడు అనుమతులు అది చేశారు, అది జీరో వాల్యూ అంటారు. ఆ బిల్డర్ తీసుకుని జైలేయండి. ఆ బిల్డర్ ఎవడో కాంగ్రెస్ పార్టీ దగ్గర బంధువులేట. మరి ఆ బిల్డర్ పట్టించుకోవాలి, వాడిని ఎందుకు పట్టుకోలేదు బిల్డర్ ని? శ్రీయాదిత్య బిల్డర్ వాంటేజ్ దాని పేరు ప్రాపర్టీ అన్నది. అది కాదు నేను చెప్పేది మధు పార్క్ ఇప్పుడు కడుతున్నది శ్రీయాదిత్య వాంటేజ్, అదే ప్రపంచానికి తెలుసు. అయితే భరత్ కంప్లీట్ గా ఒకటి నిమిషం నేనేమంటున్నా అంటే భరత్, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, వీళ్ళు నది రీజనరేషన్ అనండి, పునరుజ్జీవం అనండి, ఏమనండి, వీళ్ళు ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి లేదా గోదావరి నుంచి, సరే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తినండి, గోదావరి నీళ్లు తెచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేటలోను హిమాయత్ సాగర్ నీళ్లు పోస్తామంటున్నారు. ఆ ప్రక్రియలో వీళ్ళు ఏం ప్రయత్నం చేసినారు? ముందు ఇల్లు కూలగొట్టడం కాదు, మీరు ముందు ఆ నదులు ఆ 2 సరస్సులు నింపే ప్రయత్నం ఏం జరిగింది? ముందు అది చెయ్యండి కదా. అది చేసిన తర్వాత నీళ్లు నిండిపోయి ఎక్కువైపోయినప్పుడు కింద ప్రవాహానికి అడ్డం వచ్చినప్పుడు ఏమైనా చేతులు కానీ అది లేదు. నీళ్ళు వచ్చేటువంటి ప్లానే లేదు, అక్కడికి నీళ్లు తెచ్చే ప్లానే లేదు వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా. దానికి సంబంధించి ఏం ప్రయత్నమే చేయలేదు. ఈ డైరెక్ట్ గా ఈ 11 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఇల్లు కూలగొడతామంటే ఇది ఇంత దుర్మార్గం. ఇది మొదటిది. మధు పార్క్ నీడ్స్ ఒకటే కాదు, మీరు మధు పార్క్ నీడ్స్ నుంచి డైరెక్ట్ గా మీరు పైకి నార్సింగి వరకు వెళ్తే మొత్తం నదికి ఆనుకొని చాలా ఇండ్లు వచ్చాయి. అవన్నీ కూడా వెంచర్లు వేశారు. ఆ వెంచర్లకంతా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మొన్నటిదాకా 10 ఏళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చాక రేవంత్ రెడ్డి వచ్చాక కూడా ఆ ఏరియాలో చాలా చోట్ల ఇల్లు కట్టుకున్నారు. అందరు కూడా చిన్న ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, లేకపోతే గవర్నమెంట్ చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, 40-50 వేల ఉద్యోగం ఉన్నవాడు 10,000తో జీవితం కట్టుకుంటూ 30,000 40,000 ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు కట్టుకున్నాడు. అవన్నీ కూల్ చేస్తారట. ఇప్పుడు